పౌరులారా, భూభాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. అఖండ భారతావని కావడానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు భారత్తో కలవడానికి సిద్ధమయ్యాయి. భారత్ అత్యున్నత స్థాయికి వెళ్తాంది. భారతీయ పౌరులందరూ సంస్కారాలను మేల్కొల్పండి. మన భారత భూమిని పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఎక్కువ ఉత్పత్తులు చేసే విధంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నించండి. భారత్ మాతాకి జై. ఎంతో తొందరలో అఖండ భారత్ కావడానికి అక్కడ దేశ ప్రజలు, పాకిస్తాన్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఈ కంట్రీస్లో అంతా మేము తిరుగుతున్నాము. మా టీమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలు మేము భారత్లో కలవాలని కోరుకుంటున్నారు. అక్కడ విపరీతమైన హింస జరుగుతుంది. ఆ ప్రజలు అఖండ భారతదేశంతో కలవాలని ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. పీఓకేలో కానీ, నేపాల్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, ఈ కంట్రీస్లో అంతా అఖండ భారత్ తొందరలోనే కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్. ఇండియా టీం ప్రపంచ దేశాల నలుమూలలో పనిచేస్తుంది. వారు ఇచ్చిన సమాచారం ఏదంటే ఎక్కువ దేశాలు భారత్లో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కువ దేశాల ప్రజలు భారత్ యొక్క ఔన్నత్యాన్ని, శాంతి స్వభావాన్ని, ఉదార స్వభావాన్ని గుర్తించాయి. అందుకే భారత్లో ఉన్న వనరులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఈ భారత్ని ఉన్నతమైన దేశంగా రక్షించుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి అందరూ కలిసి ప్రయత్నించండి. మిగతా దేశాల వాళ్ళు కూడా మనతో పాటు కలవడానికి, శాంతియుతంగా మనతో జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. అఖండ భారతావని చేయడానికి సమయం ఆసన్నమైంది. అందరూ సిద్ధంగా ఉండండి. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య ప్లాస్టిక్ సమస్య. ప్రతి వ్యక్తి బాధ్యత వహించి ప్లాస్టిక్ను నియంత్రణ చేసి దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించి దాన్ని ఎక్కడ పడేయాలో అక్కడ పడేసే పరిజ్ఞానం కలిగి ఉండి భూతాపాన్ని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వైజాగ్కి వచ్చినందుకు ఇక్కడున్న ప్లాస్టిక్ని, సముద్రంలో కొట్టిమిట్టాడుతున్న ప్లాస్టిక్ని, సముద్ర జీవ జలాలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్లాస్టిక్ని ఆ శక్తి మేరకు కొంచెం తీసి బయట పడేవేసి ఇలా ఉండాలి అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఉదయం విశాఖపట్నం బీచ్లో పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి మా ఫ్రెండ్స్తో
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు అందరూ కలిపి పర్యావరణం పరిరక్షించాలని, ప్లాస్టిక్ నివారించాలని మాకు ఎంత వీలైతే అంత ఈరోజు ఉదయం నుంచి దాదాపు 4 గంటల సేపు ప్లాస్టిక్ సేకరించి మున్సిపాలిటీ వాళ్ళకి, విశాఖపట్నం మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలని కోరుతుంది ఒకటే, మేము దేశ అధ్యక్షుల్ని గాజా అని, ఇజ్రాయెల్ అని కొట్టుకుంటున్నారు. తర్వాత పాకిస్తాన్, ఇండియా, తర్వాత ట్రంప్ ఏమో దేశాలు కొట్లాట పెట్టి ఆయుధాలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది తప్పు. అది కాకుండా పర్యావరణం పరిరక్షిస్తేనే ఈ భూప్రపంచం నిలబడుతుంది, లేకుంటే నిలబడే ప్రసక్తి ఉండదు. యుద్ధాలు చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఫస్ట్ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను.